హాయ్ వివర్స్, మనం వచ్చేసి మృదంగ్ అనేటువంటి బుక్లో నుంచి ఎన్సీఆర్టీ సిబిఎస్ఈ సిలబస్ చూస్తూ ఉన్నాము. ఫస్ట్ స్టాండర్డ్ పిల్లలకి మై ఫ్యామిలీ అండ్ మీ, నేను, మా ఫ్యామిలీ, నేను. టూ లిటిల్ హ్యాండ్స్ గో క్లాప్ క్లాప్ క్లాప్. మనం వచ్చేసి రెండు చేతులతో మనం క్లాప్ కొడతాం కదా, ఆ విధంగా క్లాప్ కొట్టండి. టూ లిటిల్ లెగ్స్ గో ట్యాప్ ట్యాప్ ట్యాప్. రెండు కాళ్ళతో వచ్చేసి టప్ టప్ అని తట్టండి. అంటే రెండు కాళ్ళతో వచ్చేసి ఏ విధంగా ట్యాప్ చేసి ఒక కాల్ తీసి ఇంకో కాల్తో ట్యాప్ చేయడం అనమాట, కొట్టడం అనమాట. నెక్స్ట్ టూ లిటిల్ ఐస్ ఆర్ ఓపెన్ వైడ్. రెండు కాళ్ళని చూడండి, కళ్ళతో చూడండి. వన్ లిటిల్ హెడ్ గో సైడ్ టు సైడ్. ఇటు సైడ్ అటు సైడ్ తల ఊపండి. టూ లిటిల్ ఐస్ టు లుక్ అరౌండ్. రెండు కళ్ళతో చూడండి. టూ లిటిల్ ఇయర్స్ టు హియర్ ఎనీ సౌండ్. మీరు వచ్చేసి రెండు చెవులతో ఏ సౌండ్ అయినా వినవచ్చు. వన్ లిటిల్ నోస్ టు స్మెల్ అండ్ బ్రీత్ చేయొచ్చు, అంటే ఊపిరి పీల్చుకోవచ్చు, తర్వాత వచ్చేసి మంచి సువాసాన్ని పీల్చుకోవచ్చు. వన్ లిటిల్ మౌత్ దట్ లైక్స్ టు ఈట్. తర్వాత వచ్చేసి నోటితో ఏం చేయొచ్చు, తినొచ్చు అనమాట. హ్యాండ్స్ టు క్లాప్, లెగ్స్ టు వాక్. తర్వాత చేతులతో వచ్చేసి క్లాప్ చేయొచ్చు, లెగ్స్ టు వాక్, కాళ్ళతో నడవచ్చు. నెక్స్ట్ నోస్ టు స్మెల్, ముక్కుతో స్మెల్ చేయొచ్చు. మౌత్ టు టాక్, నోటితో మాట్లాడవచ్చు. హెడ్ టు మూవ్, తలతో ఊపొచ్చు. ఐస్ టు సీ, కళ్ళతో చూడొచ్చు. ఐ హ్యావ్ ఎ లిటిల్ బాడీ దట్ బిలాంగ్స్ టు మీ. అది వచ్చేసి ఇదన్నీ నాకు సంబంధించినది, నా యొక్క బాడీకి సంబంధించినది. హ్యాండ్, HAND హ్యాండ్. లెగ్, LEG లెగ్. హెడ్, HEAD హెడ్. ఐ, EYE ఇయర్, EAR ఇయర్. నోస్, NOSE నోస్. మౌత్, MOUTH మౌత్. వన్, ONE టూ, TO2. చూడండి పార్ట్స్ ఆఫ్ ద బాడీ. హెడ్, షోల్డర్స్, నీస్ అండ్ టోస్. హెడ్, షోల్డర్స్, నీస్ అండ్ టోస్. అండ్ ఐస్ అండ్ ఇయర్స్ అండ్ మౌత్ అండ్ నోస్. హెడ్, షోల్డర్స్, నీస్ అండ్ టోస్. ఇక్కడ వచ్చేసి హెడ్ తల, తర్వాత వచ్చేసి నీస్ కాళ్ళు మోకాళ్ళు, టోస్ కాళ్ళ పాదాలు. హెడ్, షోల్డర్స్, తర్వాత వచ్చేసి నీస్ అండ్ టోస్. అండ్ ఐస్ అండ్ ఇయర్స్ కళ్ళు, తర్వాత వచ్చేసి చెవులు. అండ్ మౌత్ నోరు, అండ్ నోస్ ముక్కు. సో ఈ విధంగా వచ్చేసి పిల్లలకి నేర్పించండి. సో హెడ్, షోల్డర్స్, నీస్ అండ్ టోస్. హెడ్, షోల్డర్స్, నీస్ అండ్ టోస్. అండ్ ఐస్ అండ్ ఇయర్స్ అండ్ మౌత్ అండ్ నోస్. హెడ్, షోల్డర్స్, నీస్ అండ్ టోస్. ఇవన్నీ వచ్చేసి మన బాడీ పార్ట్స్ గురించి పిల్లలకి నేర్పించండి. టీచరు చెప్పిస్తున్నారు చూడండి. ఐ క్లాప్ విత్ మై హ్యాండ్స్. చిల్డ్రన్, ఐ క్లాప్ విత్ మై హ్యాండ్స్. ఐ ట్యాప్ విత్ మై ఫీట్. నేను కాళ్ళతో వచ్చేసి ట్యాప్ చేస్తాను, కాళ్ళతో ఇటు రెండు తట్టడం అనమాట. ఐ లుక్ విత్ మై ఐస్. నేను కళ్ళతో చూస్తాను. ఐ వాక్ విత్ మై లెగ్స్. నేను కాళ్ళతో నడుస్తాను. ఇక్కడ చూడండి పిల్లలు టీచర్ చెప్పింది చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి. టాక్ విత్ పేర్స్. ఆస్క్ యువర్ పార్ట్నర్ క్వశ్చన్స్ సచ్ యాజ్ వన్స్ బిలో. ఒకరినొకరు అడగడం అనమాట. నితిన్, వాట్ ఈస్ దిస్? నేహా, దిస్ ఈస్ మై నోస్. ఇది నా ముక్కు. నేహా, వాట్ ఆర్ దీస్? ఇవేంటి? దీస్ ఆర్ మై షోల్డర్స్. ఇది నా షోల్డర్స్. నితిన్, వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ మై మౌత్. ఇది నా యొక్క నోరు. వాట్ ఈస్ దీస్? దీస్ ఆర్ మై ఇయర్స్. నా చెవులు. సారీ. What is this? This is my nose. What are these? These are my shoulders. What is this? This is my mouth. What are these? ఇవి ఏంటి? These are my ears. నా యొక్క చెవులు. What is this? This is my mouth. నా యొక్క నోరు. What are these? ఇవేంటి? These are my hands. ఇవి నా చేతులు. వాట్ ఆర్ దీస్? దీస్ ఆర్ మై లెగ్స్. ఇవి నా కాళ్ళు. ఇక్కడ మ్యాచ్ ది బాడీ పార్ట్స్ వచ్చేసి పిక్చర్లో ఉన్నట్టు మ్యాచ్ చేయండి. నోస్ ఎక్కడ ఉంచుకోండి? నోస్ వచ్చేసి ఇటు సైడ్ ఉంచుకోండి, లెఫ్ట్ సైడు. నెక్స్ట్ ఇయర్స్, హెడ్, నోస్, ఐ, ఇయర్, చీక్, హ్యాండ్, టంగ్, ఆర్మ్, మౌత్, లెగ్, ఫుట్. వీటిని మ్యాచ్ చేయండి. ఇక్కడ లుక్ ఎట్ ద పిక్చర్, రీడ్ ద వర్డ్, దెన్ రీడ్ ద సెంటెన్సెస్. ఐస్, ఐ సీ విత్ మై ఐస్. హియర్, ఐ హియర్ మై విత్ ఇయర్స్. నేను నా కళ్ళతో చూస్తాను. ఐ హియర్ విత్ మై ఇయర్స్. నేను చెవులతో వింటాను. నోస్, ఐ స్మెల్ విత్ మై నోస్. నేను నా యొక్క ముక్కుతో వాసన చూస్తాను. ఐ ఈట్ మై మౌత్. నేను నోటితో మాట్లాడతాను, లేదా ఐ ఈట్ మై
మౌత్, నేను తింటాను. సో స్కిన్, ఐ ఫీల్ విత్ మై స్కిన్, నేను వచ్చేసి ఫీల్ అవుతాను. టచ్ చేస్తే మనకు ఫీల్ అవుతుంది అనమాట. టచ్ చేస్తున్నారు, ఎవరో టచ్ చేస్తున్నారు, ఎవరో పిలుస్తున్నారు అని ఫీలింగ్ అనమాట. సో ఐ ఫీల్ విత్ మై స్కిన్తో మనము ఫీల్ చేయగలుగుతాం. చూడండి, ప్లేస్ వన్ పామ్ ఇన్ ద సెంటర్ అండ్ ఆఫ్ ద బాక్స్ గివన్ బిలో విత్ యువర్ అదర్ హ్యాండ్, డ్రా ఆన్ అన్ అవుట్లైన్, డెకరేట్ ద హ్యాండ్ విత్ కలర్స్తో డెకరేట్ చేయండి, లేదా కలర్డ్ పేపర్స్తో డెకరేట్ చేయండి, బిట్ పేపర్స్తో కట్ చేసి చేయండి, లేదా బిండీస్ ఆర్ ఎనీథింగ్. ఇప్పుడు వచ్చేసి బిండి ఉంది కదా, బెండకాయ ఉంది కదా, ఆ బెండకాయను వచ్చేసి మీరు కలర్లో ముంచి దాన్ని వచ్చేసి మీరు ఆ యొక్క పామ్కి వచ్చేసి కలర్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, ఈ విధంగా మనం వచ్చేసి పామ్ అనేటువంటిది కలర్గా ఈ విధంగా వచ్చేసి మనము చేయొచ్చు అనమాట. మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటి? వాషింగ్ హ్యాండ్స్. ఓపెన్ ద ట్యాప్ ఆర్ పౌర్ వాటర్ ఆన్ యువర్ హ్యాండ్స్. ఫస్ట్ వచ్చేసి నీళ్లు పోసుకోవాలి చేతుల మీద. రబ్ సోప్ ఇన్ యువర్ హ్యాండ్స్. సోప్ని బాగా రుద్దుకోవాలి. నెక్స్ట్ వాష్ బిట్వీన్ ద ఫింగర్స్ని కూడా బాగా మనము సోపుతో కడగాలి. రిన్స్ యువర్ హ్యాండ్స్ అగైన్, బాగా నీళ్ళతో మళ్ళీ ఏం చేయాలి, బాగా శుభ్రంగా కడుక్కోవాలి. చూడండి, ఆల్ఫాబెట్ సాంగ్ వచ్చేసి డిఫరెంట్గా ఉంది. ఇక్కడ వచ్చేసి ABCDEFG HIJK LMNOP QRST UVWXYZ sugar on bread. Next day morning come to me, we will learn the ABC. Happy we shall be when we know the ABC. ఇక్కడ వచ్చేసి ABCD సాంగ్ వచ్చేసి మనము షుగర్ ఆన్ ద బ్రెడ్ పైన షుగర్ వేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ కమ్ టు మీ, నేను ఇక్కడికి రండి, మీరు తిరిగి రండి, నేను మళ్ళీ ABCDలు నేర్పిస్తాను అని చెప్పేసి ఇక్కడ ఆ పాటని మేము ABCDలను చక్కగా సంతోషంగా నేర్చుకున్నామని ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ABCD వచ్చేసి స్మాల్ లెటర్ అండ్ క్యాపిటల్ లెటర్తో మీరు రాయండి. తర్వాత వచ్చేసి ఎఫ్ వరకు రాయండి. A for ant, ANT ant. B for bag, BAG bag. C for cat, CAT cat. D for dog, DOG dog. E for egg, EGG egg. F for fish, FISH fish. G for goat, GOAT goat. H for hut, HUT hut. I for ice cube, ICECUBE ice cube. Next, J for jug, JUG jug. K for kite, KITE kite. L for lion, LION lion. M for mango, MANGO mango.